ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. అవును, ఎట్లా చెప్తే బాగుంటుందండి ఇంట్రడక్షన్? మీరే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం స్టార్టింగ్ లో లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే అని చెప్తాను. ఇప్పుడు ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్తున్నాను. ఏది బాగుందో మీరు కింద కామెంట్ చేయండి. ఏంటి చాలా రోజుల తర్వాత రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం అని అనుకుంటున్నారా? మన కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి మనం మైసూర్ పోతున్నాం అనమాట. మైసూర్లో చాముండి హిల్స్, తర్వాత మైసూర్ మహారాజా ప్యాలెస్. మీకు పండగ అనుకోండి ఇక్కడ నుంచి ఇంకా మైసూర్లో. ఎందుకంటే మైసూర్లో ప్రస్తుతం మైసూర్ మహారాజా ప్యాలెసే కాకుండా ఇంతకుముందు టిప్పు సుల్తాన్ ప్యాలెస్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం మనం. సో నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్ గా ఇప్పుడు టైం ఎంత ఏంటంటే 11:15 అయింది టైం. యాక్చువల్ గా 8:30కి రావాల్సిన ట్రైన్ 11 o'clock కి దగ్గర వస్తుంది అనమాట. 9:57 to 11 ఈ ఇన్ బిట్వీన్ టైమ్ లో వస్తుంది. డిలే అయింది. డిలే ఎందుకు అయింది? దానికి ఒక కారణం ఉంది. ఎందుకు డిలే అయిందంటే వర్షాలు పడుతున్నాయి పైన. ఇది జబల్పూర్ నుంచి రావాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. దాని వల్ల ట్రైన్ డిలే అయింది అనమాట. సో ప్రస్తుతం అయితే మా అనంతపూర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ అయితే జరుగుతుందండి. పూర్తిగా రెనోవేట్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు ఓల్డ్ బిల్డింగ్ ఉండింది, ఇప్పుడు న్యూ బిల్డింగ్ కి కమర్షియల్ బిల్డింగ్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అదే వర్క్ రెనోవేషన్ జరుగుతుంది. ట్రైన్ అయితే అనౌన్స్ అయింది, రాబోతుంది. ఇప్పుడే నేను నా కోచ్ దగ్గరికి వచ్చాను అనమాట. కోచ్ ఏంటంటే B3. సో ప్రస్తుతం B3లో ఎక్కాలను. వచ్చి ఇక్కడ నిలబడి ఉంటే మన ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం. మనం వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే ట్రైన్. నా కోచ్ వచ్చేసి B3లో 52 అనుకుంటా. 2 నిమిషాలు మాత్రమే ట్రైన్ ఇక్కడ ఉంటుంది. త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతుంది అది కూడా. సేఫ్ ట్రైన్లోకి అయితే ఎక్కేసి మా సొంత ఊరు గౌరవబిదనూరు. దగ్గర 70 ఏళ్ళ క్రితం మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసారంట. మా తాత ఇక్కడికి అనంతపూర్కి వచ్చేసారంట. అంతకుముందు 300 ఏళ్ళ క్రితం మా తాతలు, మా ముత్తాతలు వచ్చి ఇక్కడ టెంపుల్స్ కట్టించారు. ఈ ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి. సంథింగ్ ఎందుకో నేను అన్నం తింటున్నా ట్రైన్ ఆగింది. ఎందుకు ఆగిందా అని చూస్తే ట్రైన్ గౌరవబిదనూరులో ఉంది. ఎందుకో నన్ను పిలుస్తుందండి మా గుడి. నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం. గుడి నన్ను పిలుస్తుంది, కానీ పోవడానికి లేదు. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక ట్రైన్ మూవ్ అవుతుంది. ఇక్కడ Don't want to mislead. This is all you need. Be your everything, yeah, I'll be your everything. Still too soon to feel. Please just say it's real. More than just a thrill, not just in it for the thrill. I'm in it for the love, 'cause love it needs to touch it. You're pressing on my body. Baby, let me tell you something. I'm in it for the love, 'cause love it needs to touch it. You're pressing on my body. Baby, let me tell you something. I'm in it for the love. I'm in it for the love. I'm in it for the love. I'm in it for the love.
ఫైనల్ గా 7.5 hours తర్వాత మైసూర్కి అయితే రీచ్ అవుతాను. ఇప్పుడు 6:30 అవుతుంది. నేను ఇంకేం మాట్లాడాను, చెక్క మనం బుక్ చేసుకున్న జాస్టల్ హాస్టల్కి వెళ్ళి ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం అయిపోతుంది, 6:30 అయింది కదా, 9 వరకే టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. వెంటనే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అది అయిపోయింది అంటే తొందర ఏమి ఉండదు, ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. సో వెంటనే అయితే మనం బయటికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అవుతాం ఫస్ట్ హాస్టల్లో. ఈ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చేది. ప్రస్తుతం నేనైతే జాస్టల్ హాస్టల్లో అయితే సెటిల్ డౌన్ అయిపోయినా. టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇంకా వెంటనే టప్పని 2 hours టైం ఉంది, టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి పోయి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తా. ఇంకా నైట్ అందరూ పడుకుంటారు, 10 అవుతుంది నేను వచ్చేసరికి. కాబట్టి ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. పైన చెప్పాను కదా, చాముండి హిల్స్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలని 1 hour 1.5 hour టైం ఉందంటే రీచ్ అయిపోతా. దగ్గర వెళ్ళండి, క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ రాగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడే హాస్టల్ నుంచి బయటకు వచ్చా. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసుకున్నా, చాలా చీప్గా దొరికింది, వెళ్ళిపోతాం. ఇప్పుడే చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినా అండి. లోపల అయితే చాలా బాగుంది. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అవైలబుల్ ఉంటాయి. లోపల కావాలంటే మనకు నచ్చిన సేవ తీసుకోవచ్చు. అభిషేకం సేవ ఉంటుంది, అలాగే కుంకుమార్చన సేవ, ఇలా సేవా కౌంటర్ లోపల ఉంటుంది. టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉందండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. ఆ టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ ఉంటుంది, అండ్ ఇక్కడ 30 రూపీస్ ఎంట్రీ అటు సైడ్ ఉంటుంది. ఫ్రీ దర్శనం గుడికి వెనకాల ఉంటుందండి. సో నేను ఏం చేసిన అంటే 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయినా. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందండి, ఫుల్ క్రౌడ్ ఉంది. లోపల గుళ్ళో మాత్రం చాలా క్రౌడ్ ఉంది. అందుకే నేను ఏం చేసిన 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన. కేవలం 15 నిమిషాల్లో నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ చూడాల్సింది చాలా ఉంది, అదంతా చూద్దాం. సో మీరు ఎవరైనా సరే ఇక్కడికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కోసం వస్తే ఇక్కడ ఉన్న యాక్సెస్ అన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? సో అదేనండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా మనకు 100 రూపీస్ టికెట్ తీసుకుంటే లడ్డు ఒకటి ఇస్తారు. ఇంకా ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే లోపల లడ్డూస్ కూడా దొరుకుతాయి. అది కూడా 30 రూపీస్ నుంచి 200 వరకు లడ్డూస్ ఉన్నాయి అనమాట. ఆ లడ్డూస్ కూడా తీసుకోవచ్చు. ఇక మీకు టెంపుల్ ని చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏం ముట్టుకున్నా చాలా రేట్లు ఉన్నాయండి బాబోయ్. 50 రూపాయలు అంట, మొక్కజొన్న కంకి 50 రూపాయలు అంట. అదే మన ఊర్లో 20 రూపాయలే. అగ్గు ఉంటాయి కానీ మనం ఏం చేయి పెట్టాం. ఎందుకంటే డబ్బులు ఊరిని వేస్ట్ చేయకూడదండి. ట్రిప్పులకు వచ్చినప్పుడు డబ్బులు బాగా పనికి వస్తాయి అన్నమాట. అనవసరంగా వేస్ట్ చేయకూడదు. దానికి ఎందుకు 50 రూపాయలు పెట్టాలా? దాని బదులు ఎక్కడన్నా పోయి ఏమన్నా తినొచ్చు, ఒక కాఫీ తాగొచ్చు కిందకి పోయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మహిషాసురుడు స్టాచ్యూ ఉందన్నమాట ఇక్కడ. ఆయన మహిషాసుర మర్దిని కదా, ఆయన స్టాచ్యూ ఉంది ఇక్కడ. వాణి స్టాచ్యూ, మహిషాసురుడు రాక్షసుడు వాణి స్టాచ్యూ ఉంది. అది చూడడానికంటే ముందు మీకు ఒకటి చూపిస్తా. చాలా బాగుంది లొకేషన్, ఇక్కడ చూపిస్తా చూడండి. సో భక్తుల సౌకర్యార్థం కూర్చోడానికి మొత్తం స్టోన్ తో కట్టినారు, భలే కట్టినారు. ఎక్సలెంట్ ఉంది లొకేషన్ అయితే మాత్రం. సో అట్లనే మెల్లిగా నడుచుకుంటా మహిషాసుర స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే మహిషాసుర స్టాచ్యూ. సో మహిషాసుర స్టాచ్యూని మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను, విందురు గాని. సో ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్నాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెహికల్స్ ఏవైనా సరే ఈ మహిషాసుర స్టాచ్యూ ఉంది కదా, ఈ మహిషాసుర స్టాచ్యూ వరకు మాత్రమే అలో చేస్తారు అనమాట. 4 wheel వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఇంకోటి అటువైపు రీసెంట్ గా ఇక్కడ అంతా ఇంతకుముందు పార్కింగ్ చేస్తారు, లోకల్ వెహికల్స్ పార్కింగ్ చేసేకి వదిలేసినారు ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ రావడంతో ఈ మధ్య కాలంలో ఏం చేసినారంటే ఇదిగో అక్కడ అటువైపున పార్కింగ్ కొత్తగా కట్టినారండి, కన్స్ట్రక్షన్ కట్టినారు. పార్కింగ్ కన్స్ట్రక్షన్ అది కూడా ఎట్లుందంటే కమర్షియల్ పార్కింగ్ ఉంటుంది కదా, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లో అలాంటి ప్లేసెస్ లో పార్కింగ్ ఉంటుంది కదా, అలా పార్కింగ్ ఉంది అనమాట. అది కూడా మీకు చూపిస్తా. అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు బైక్ కి 20 రూపీస్, 20 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపీస్ బస్ వరకు ఉందండి. 20 రూపీస్ బైక్ కి, 40 రూపీస్ కార్ కి, ఆటోకి 30 రూపీస్,
ఇంకా అలాగే టెంపో ట్రావెల్స్ కి దానికి 50 రూపీస్, బస్ కి 100 రూపీస్. అది పార్కింగ్ చార్జెస్. అది పార్కింగ్ కాంప్లెక్స్, అది కూడా చూపిస్తాం మీకు. మనం అక్కడ చూస్తున్నాం కదా, అదేనండి పార్కింగ్ కాంప్లెక్స్. ఇది ఎలా ఉందంటే ఫ్లోర్ బై ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3 అలాగా ఫ్లోర్ బై ఫ్లోర్ ఉందండి పార్కింగ్ కాంప్లెక్స్. ఇప్పుడు మనకి పైన కనిపిస్తున్నది టాప్ ఫ్లోర్ అన్నమాట. కిందకి ఇంకా రెండు ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉందండి. నేను అంతగా గమనిలేదు ఎందుకంటే టైం అవుతుంది. ఇంకా మనము ఎగ్జిట్ రూట్ కూడా వేరే అన్నమాట, బయటికి వెళ్ళే రూట్ కూడా అక్కడికి పోలేం. చూసారా మొత్తం గేట్ వేసేసినారు. అది ఎంట్రీ రూట్, ఇది ఎగ్జిట్ రూట్. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ నేను ఎక్కడో తిరుక్కొని రావాలి, అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ప్రస్తుతం మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ నుంచి మైసూర్ సిటీ వ్యూ చాలా బాగుంటుందంట. వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి వెళ్తున్నా. నేను చూసుకుంటా మీకు చూపిస్తాను, చూద్దరు గాని పదండి వెళ్దాం. ఇక్కడ అంతా స్టాల్స్ ఉన్నాయి, ఇదంతా వ్యూ పాయింట్. సో మొత్తం స్టాల్స్ ఉన్నాయి చూడండి. వ్యూ పాయింట్ కదా, మొత్తం అందరూ కూర్చొని వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చీకటి కదా కనిపించట్లేదు, బట్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. నేను చూపిస్తాను కానీ చూద్దాం. చూడండి అక్కడ కనిపిస్తుంది, ఆ గోడ పైన ఒక మనిషి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని సమ్మగా వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. అక్కడ కూర్చొని చూపిస్తానండి, అదిగో కనిపిస్తున్నాడు. అక్కడ మనిషి కూర్చొని కాళ్ళు ఊపుకుంటే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నాడు. మనం అదే పదం చేద్దాం అక్కడ పోయి. చూడండి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది కూర్చొని వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేస్తున్నారో మీరే. సో మనం కూడా ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇక్కడ పైకి ఎక్కి అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాం మీకు. అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే చూడండి జాస్టల్ దగ్గరికి వచ్చేసిన. ఎందుకురా ఎప్పుడు జాస్టల్ తీసుకుంటాం అంటే అట్లుంటది మరి. సరే అండి ఇంకా లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడు జాస్టల్ ప్రిఫర్ చేస్తానంటే ఎన్ని అవైలబిలిటీస్ ఎక్కడైనా ఉంటాయో చెప్పండి. ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. కుదిరితే 3 బాగుంటే వంట కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 3 బాగాలేకపోతే ఓకే, 3 బాగుంటే వంట కూడా చేసుకొని తినచ్చు హ్యాపీగా. ఇంకా మా అమ్మ నాకు పులియోగర కట్టించింది కాబట్టి ఈ పూటకు అలా గడిపేస్తున్నాను అనమాట. హీట్ చేసుకుంటున్నా దాన్ని మైక్రో ఓవెన్ లో. సో ప్రస్తుతం మైక్రో ఓవెన్ లో అదే రన్ అయిపోయింది. తీసుకొని హ్యాపీగా తినేద్దాం. కప్పులు అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. కప్స్, ప్లేట్స్, ప్యాన్, పాన్ ఫ్రైయర్ అంటే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ హాస్టల్లో. సో వేడిగా మన పులియోగర అయితే వచ్చేసిందండి. ఆకలి కూడా బాగానే అవుతుంది, ఇంకా తినాలి లేట్ చేయకుండా. పోగాలి చల్ల చలికి చుట్టూ ఇక్కడంతా చల్లగా ఉందన్నమాట. మైసూర్లో చల్ల చలికి వేడి పులియోగర. ఎవరికి ఉంటుందండి ఇలాంటి భాగ్యం తెలుసా? కొత్త పీపుల్ అంతా పరిచయం అవుతున్నారు. నా రూమ్ లో ఒక ఉన్నాడు, ఆయన నాతో పాటు రూమ్ షేర్ చేసుకుంటాడు. ఆయనతో మాట్లాడినా అంటే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను అమ్మాయిల విషయంలో పూర్తిగా ఇంట్రోవర్ట్, కానీ ఎక్స్ట్రోవర్ట్ అయితే మాత్రం కలిపేస్తాను. అట్లా పులిహోర తింటున్నా ముందే. ఎక్స్ట్రోవర్ట్ అవుదామని అనుకుంటున్నా కానీ కాలేకున్నా. చూద్దాం, కలిపేయాలి. పులిహోర బాగుంటుంది. అంటే ఎట్లుంటుందంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడలేదండి. ఎవరి దగ్గర మాట్లాడినా అనవసరంగా బుక్ అయిపోతాను. నేను మాట్లాడేది కూడా రాదు, అలా ఉంటుంది నా సిచ్యువేషన్.
అమ్మాయిలతో మాట్లాడినంత మాత్రాన పులిహోర చదివినట్టు కాదండి. నువ్వు చెప్తా, అమ్మాయిల వరకు క్యాజువల్ గా మాట్లాడుతుంది కొద్దిసేపు. అబ్బాయిలతో మాట్లాడుకుంటుంటే ఏముంటుంది చెప్పండి? అదే వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడి అది పులిహోరనే కావచ్చు. ఊరికనే క్యాజువల్ గా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. నువ్వు ట్రై చేద్దాం. అయితే మాట్లాడినంత సేపు నేను వాళ్ళతో అయితే వీడియో తీయలేను. వాళ్ళు ఒప్పుకుంటే తీయచ్చు అనుకోండి, లేకపోతే తీయలేను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఏమవుతుందో ఇప్పుడు మనము తినేసి కప్పు ఇట్లా బారేస్తే ఏమన్నా బాగుంటుందా చెప్పండి? కడగాల. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వాడుతూ ఉంటారు, కప్పులు ఉన్నవే తక్కువ ఉన్నాయి. 2 కప్పులు, ఒక ప్యాను, 4-5 ప్లేట్లు ఉన్నాయి. సో తిన్న తర్వాత కడగడం మన సభ్యత. అంటే పెద్దోళ్ళు మనకు నేర్పించినారు అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే వెళ్ళి కప్పును కడిగేద్దాం పదండి. సో మన కడగటం మామూలు కూడా అనమాట. వేసి బాగా తిక్కేసి ఇక్కడ సోప్ కూడా పెట్టినారండి. సోప్ పెట్టుకొని నీట్ గా కడిగి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా. ఇలా నీట్ గా కడిగేసి క్లీన్ చేసి పెట్టారు. అదే అండి, ఇలా కడిగేసుకొని పెట్టేస్తే మన పని అయిపోయినట్టే. ఎవ్వరికి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పనులు ఉంటారు లేదు మనకేం తెలుసు. మన ఇంట్లో అయితే పనులు ఉంటారు, ఎత్తుకున్న షింకులు వేసేస్తాం. కానీ ఇక్కడ బయటకు వచ్చిన పనులు ఉండరుగా, కాబట్టి నీట్ గా కడిగి పెట్టేయాలన్నమాట. చూస్తున్నారా? నో డిషెస్ ఇన్ సింక్, కీప్ కౌంటర్స్ క్లీన్. మరి వాళ్ళు అంత నీట్ గా చెప్తున్నాడు, క్లీన్ చేసుకోవాలి కదా అండి. మరి అందుకే చేసిన అయిపోయింది నా పని. క్లీన్ గా పెట్టేసిన ఇంకెవ్వడు నన్ను వేలెత్తి చూపాడు, నేను ఎవరిని వేలెత్తి చూపించిన అవసరం లేదు. నిన్ను ఎవడు వేలెత్తి చూపాడు, నువ్వు ఎవరికి వేలెత్తి చూపించగలవు. సరేనా? పదండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుల్ డే వీడియోని అయితే పెడుతున్నానండి. ఎందుకంటే కంటెంట్ తక్కువ ఉంది. కంటెంట్ అంతా మిక్స్ చేసి పెడుతున్నా, ఏ మాత్రం కట్ చేయను అనమాట. యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేస్తాను. ఎందుకంటే లొకేషన్స్ చేంజ్ అయినా కానీ కంటెంట్ కొంచెమే ఉంది కాబట్టి అంతా కలిపి పెట్టేస్తా. సో ఇంకా ఈ రోజుతో ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. టాటా, బై బై, సీ యూ అండ్ దాయోనారా.